Hello guys, welcome back to my channel. Kridareddy Big Boss Season 8 15th వీక్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది వీడియో కింద కామెంట్ చేయండి. ఈ రోజు ఎపిసోడ్లో హౌస్ మేట్స్ వర్సెస్ సీరియల్ బ్యాచ్ టాస్క్లు అయితే జరుగుతాయి. అర్జున్ కళ్యాణ్ అండ్ హౌస్ మేట్స్ కలిసి డ్రమ్స్ టాస్క్ అయితే ఆడతారు. ఈ టాస్క్లో అర్జున్ కళ్యాణ్ వాళ్ళే విన్ అవుతారు. బిగ్ బాస్ టీం అయితే ఓడిపోతుంది. ఇక సెకండ్ టాస్క్ బెలూన్ టాస్క్. ఆమని అండ్ ప్రభాకర్ గారు ఇద్దరు వచ్చి టాస్క్ అయితే ఆడతారు. ఈ టాస్క్లో బిగ్ బాస్ టీమే టాస్క్ అయితే విన్ అవుతుంది. ఈరోజు హౌస్లో జరగబోయే టాస్క్లు అయితే ఇవే. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ అయితే చూద్దాం. ఓటింగ్ అయితే ఎవ్వరు ఊహించని విధంగా పెరుగుతుంది. టాప్లో నిఖిల్ ఉన్నాడు 45% ఓటింగ్తో. నిఖిల్కి టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. మార్నింగ్తో కంపేర్ చేస్తే నిఖిల్ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరిగింది. ఇక సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 35% ఓటింగ్తో. గౌతమ్ కృష్ణ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత పెరుగుతుందో నిఖిల్ది కూడా అంతకంతకు పెరుగుతూ పోతుంది. వీళ్ళిద్దరికే 80% ఓటింగ్ అయితే వస్తుంది. ఇది షాకింగ్ అనే చెప్పాలి. నిఖిల్ అయితే విన్నర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గౌతమ్కి నిఖిల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 8% ఓటింగ్తో. ఫోర్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 7% ఓటింగ్తో. ఒకప్పుడు టాప్లో ఉన్న నబీల్ సడన్గా ఓటింగ్ డ్రాప్ అవుతూ వచ్చింది. ఇప్పుడైతే 4th పొజిషన్లో ఉన్నాడు. ఇక లాస్ట్లో 5th ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 5% ఓటింగ్తో. అవినాషే టాప్ 5 కంటెస్టెంట్గా ఎలిమినేట్ అయితే అవుతాడు ఈ వారం ఖచ్చితంగా. అతనికి లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఒకవేళ కనుక 5 మెంబర్స్ ఉన్నప్పుడు సూట్ కేస్ ఆఫర్ చేస్తే అవినాష్ తీసుకునే అవకాశం అయితే ఉంది. 5 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడైతే సూట్ కేస్ ఎక్కువగా ఆఫర్ అయితే చెయ్యరు. 3 లేదా 2 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే సూట్ కేస్ అయితే ఆఫర్ చేస్తారు. ఒకవేళ కనుక 4 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఆఫర్ చేస్తే ఖచ్చితంగా నబీల్ అయితే తీసుకుంటాడు. మనీ తీసుకోవడంలో ఎలాంటి తప్పైతే లేదు. ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళే ఆఫర్ చేసినప్పుడు మనకు వచ్చిన అవకాశాన్ని వాడుకోవడం తప్పైతే కాదు. కానీ విన్నర్కి అయితే ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. 50 లక్షలు వస్తుంది అనుకొని విన్ అవ్వడానికి చాలా ట్రై చేస్తారు విన్నర్స్. కానీ మధ్యలో ప్రైజ్ మనీ వేరే వాళ్ళు తీసుకోవడం వల్ల వీళ్ళకి కొంచెం అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరో ఒకరైతే మనీ తీసుకుంటారు. 50 లక్షలు అయితే రాదు విన్నర్కి. మీ దృష్టిలో ఎవరు మనీ తీసుకొని వచ్చేస్తారనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన